ఎవరెస్ట్ అంటే ఇక్కడ అందరికి తెలుసా? హైట్ ఎంత చెప్తారా ఎవరైనా? అది వరల్డ్ లో హైయెస్ట్ పీక్, రైట్? సో నేను ఎవరెస్ట్ ఎక్కక ముందు, ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత నా లైఫ్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్పాలంటే మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి నాకు. చేస్తారా? నేను మాట్లాడేటప్పుడు ఎవరైనా కొంచెం డిస్టర్బ్ చేసినా కానీ నేను మీతో మాట్లాడలేను. అండ్ నా ఎక్స్పీరియన్సెస్ అక్కడ నేను చూసిన జంతువులు కానీ, నేను చూసిన శవాలు కానీ, అండ్ నేను ఎదుర్కొన్న డిఫికల్టీస్ కానీ ఏవి నేను ఎక్స్ప్రెస్ చేయలేను. సో మీరందరూ కూడా నా మాట విని సైలెన్స్గా ఉంటారని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మన ఎవరెస్ట్ శిఖరం చైనా అండ్ నేపాల్ బోర్డర్లో ఉంది. సో దట్ ఈస్ వరల్డ్ హైయెస్ట్ పీక్ అని మనందరికి తెలుసు. బట్ ఫస్ట్ ఎక్కింది ఎవరంటే టెన్జిన్ నార్గే అండ్ హెడ్మండ్ హిల్లరీ. ఓకే, సో అంత పెద్ద ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ఒక 200 శవాలకు పైగా నేను చూడడం జరిగింది. ఆ 200 శవాలు ఎక్కడికంటే ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్ళిన వాళ్ళే. సో వాళ్ళు ఎలా ఉన్నారంటే, మేము ఎవరెస్ట్కి వెళ్ళడానికి ఎలాంటి డ్రెస్ అయితే వేసుకున్నామో అండ్ ఎలాంటి షూట్ అయితే వేసుకున్నామో, సో సేమ్ టు సేమ్ అలాగే వాళ్ళ చనిపోయిన వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆక్సిజన్ పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే మనకి ఆక్సిజన్ అందదు కాబట్టి. సో మనకి ఆక్సిజన్ అందినప్పుడు ఏం చేయాలంటే, మన ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ ఉంటుంది హై ఆల్టిట్యూడ్లో. సో ఎందుకంటే మనం 7100 నుంచి హై ఆల్టిట్యూడ్ స్టార్ట్ అవుతుంది, మనకి ఆక్సిజన్ అనేది న్యాచురల్గా దొరకదు. సో అందువల్లే ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ మోరోవర్ ఏంటంటే, నేను ఈ స్టేజ్లో ఉన్నా కానీ ఒకప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కాళ్ళకి చెప్పులు వేసుకోవడానికి కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్. సో నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివేటప్పుడు ఒక చిన్న ఆపర్చునిటీ వచ్చింది. సో అబ్దుల్ కలాం గారు ఈరోజు ఈ సెలబ్రేషన్స్ జరగడానికి గల కారణం ఆయన యొక్క సక్సెస్